మకర రాశి వారికి ఏడాది తర్వాత సూర్యభగవానుడు వ్యయంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలోని 1, 2 పాదములను కలిపితే మకర రాశి అవుతుంది. మకర రాశి అధిపతి శనైశ్వర స్వామివారు. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్ధ సంచార స్థితిలో జరుగుతుంది కనుక వ్యయంలో ఆరోగ్యకారకుడు ఏడాది తర్వాత సంచారం చేస్తున్నారు కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ప్రశాంతత, ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకర వాతావరణంలో ఉండడము చాలా మంచిది. కనుక దూరవాయు జల ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు కూడా గుర్తుపెట్టుకోగలగాలి. దయచేసి యంత్రాలతో, ఆయుధాలతో మీరు ప్రయోగాలు చేయొద్దు. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథులు యందు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం, అప్పులు ఇచ్చి పుచ్చుకోవడం లాంటివి వాయిదా వేసుకోగలిగితే బాగుంటుంది. లేకపోతే మీ సంపాదించిన ధనలో కొద్దిపాటి వ్యయానికి అనగా అనారోగ్యానికి ఖర్చు పెట్టే పరిస్థితి కొంచెం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ప్రధానంగా డాక్టర్లు, వ్యవసాయ సోదరీమణులు, నీటి ఆధారిత ఉత్పత్తులైన చేపల ఉత్పత్తుల వ్యాపార కార్యక్రమాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకొని కనీసం మానవ ప్రయత్నం చేయండి. కుంభరాశి వారికి సూర్యభగవానుడు ధనుసు రాశిలో లాభస్థానంలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములను కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. కుంభరాశి అధిపతి శనైశ్వర స్వామివారు. వీరికి ఏడాది తర్వాత లాభస్థానంలో రవి సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనంతమైన మీ యొక్క ఆలోచనకు కష్టపడే గుణం మీ దగ్గర ఉండడం వలన, అనంతమైనటువంటి విశ్వంతో మీరు కనెక్టివిటీ అవ్వడం వలన, ధర్మంగా, న్యాయంగా, ఆధ్యాత్మికంగా ఉండడం వలన పట్టిందల్లా బంగారం అవడం, వృత్తులలో, వ్యాపారంలో అనంతమైన సంపద మీకు కేంద్ర బిందువు కాబోతున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో ఓర్పు, నేర్పు, సహనం, గౌరవాన్ని ఇవ్వడం, గౌరవాన్ని పుచ్చుకోవడం వల్ల స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరిమణులు, స్వయం వృత్తులు, చిరు వ్యాపారస్తులకు అనేక రకాలమైనటువంటి లాభం పొంచి ఉంది. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. ఒకవైపు ఏలనాటి శని ఉండినను మీరు ధర్మబద్ధంగా ఉండడం వల్ల, న్యాయంగా ఉండడం వల్ల మీ జీవితం చాలా యోగదాయకం, అపార సంపన్న కుబేరులు కాబోతున్నారు. కనుక జాగ్రత్తగా సద్వినియోగపరచుకోండి ధనాన్ని, సమయాన్ని, బంధుత్వాన్ని.